హెచ్ఎఫ్ఎండి అనేది వేగంగా వ్యాపించే అంటువ్యాధి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని క్లినిక్లు, ఆసుపత్రుల్లో హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడాలో కొత్త కేసులు నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. ఇక ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలోని క్లినిక్లు, ఆసుపత్రులలో హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ వ్యాధి కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, గురుగ్రామ్ మరియు నోయిడాలో రోజుకు 5 నుంచి 6 కొత్త కేసులు నమోదవుతున్నాయని వైద్యులు తెలిపారు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ప్రధానంగా పిల్లల్లో జ్వరం, దద్దుర్ల రూపంలో వ్యాపిస్తుంది. హెచ్ఎఫ్ఎండి అనేది వేగంగా వ్యాపించే అంటువ్యాధి. ఇది సాధారణంగా కాక్సాకీ వైరస్ A16 ఎంట్రోవైరస్ 17 వలన సంభవిస్తుంది. మురికి చేతులు, కలుషితమైన ఉపరితలాలు లేదా ప్రత్యక్ష సంబంధం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది. వర్షాకాలంలో వైరస్ మరింత చురుకుగా మారడంతో కేసులు పెరుగుతున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇక పాఠశాల డెకేర్లు, ప్లే గ్రూప్ల వంటి ప్రదేశాల్లో పిల్లల ద్వారా ఇది త్వరగా వ్యాపిస్తుంది. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ వ్యాధి ప్రధాన లక్షణాలు చూసుకుందాం. వైరస్ సోకిన 3 నుంచి 5 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. తేలికపాటి నుంచి మధ్యస్థ జ్వరం, గొంతు నొప్పి, మింగటానికి కష్టం, ఆకలి లేకపోవడం, నోట్లో బాధకరమైన పుండ్లు లేదా ఎర్రటి దద్దుర్లు, చేతులు, కాళ్ళు, మోచేతులు, మోకాళ్ళు లేదా పిరుదులపై ఎర్రటి దద్దుర్లు. చాలా మంది పిల్లలు వారం నుంచి 10 రోజుల్లో కోలుకుంటారు. వైరస్ లాలాజలం, ముక్కు స్రావం, పొక్కుల నుంచి వచ్చే ద్రవం, బలం ద్వారా కూడా వ్యాపిస్తుంది. ఇక లక్షణాలు కనిపించక ముందే కొందరిలో వైరస్ వ్యాప్తి చెందుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు దీని బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందట. అయితే బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్న పెద్దలు కూడా దీనికి గురయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హెచ్ఎఫ్ఎండికి నిర్దిష్టమైన మందు లేదా వ్యాక్సిన్ లేదు. చికిత్స ప్రధానంగా లక్షణాల ఉపశమనంపై దృష్టి పెడుతున్నారు. జ్వరం, నొప్పి కోసం వైద్యుడి సలహా మేరకు పారాసిటమాల్ ఇవ్వాలి. డీహైడ్రేషన్ను నివారించడానికి తగినంత ద్రవాలు అందించాలి. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, అనారోగ్యంతో ఉన్న పిల్లలను ఐసోలేట్ చేయడం ప్రస్తుతానికి ఉత్తమ నివారణ చర్యలు. పాఠశాలలు, కుటుంబాలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.